ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలోనే కాదు భారతదేశంలోని పొత్తుల రాజకీయ చరిత్రలో ఎక్కడా లేనటువంటి ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో నడుస్తుంది. భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పొత్తున్నాయి. అప్పుడు ఏమన్నా కన్నా లక్ష్మీనారాయణను చంద్రబాబు నాయుడు కలిసి తిరిగారా, లేకపోతే కనుక ఏది అప్పుడు ఉన్నటువంటి హరిబాబు గారును చంద్రబాబు గారు కలిసి కనిపించినటువంటి సందర్భాలు ఎక్కడ ఉన్నాయి? వెరీ రేర్. అట్లాగే ఆ తర్వాత కాలంలో చూసుకున్నా సరే వెరీ రేర్, ఏదన్నా ఒక అకేషన్ అప్పుడు తప్పించి. అట్లాగే పోయిన తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఇద్దరు కలిపి ఆత్మీయ సమావేశాలు ఏమైనా జరుపుకున్నారా? కలిసి ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవాలని మీటింగ్లు ఏమైనా పెట్టుకున్నారా? నథింగ్, ఏనాడు జరగలేదు. అలాగే జనసేన భారతీయ జనతా పార్టీ 2020 నుండి బంధంతో ఉన్నాయి. ఎప్పుడైనా అట్లాంటి సమావేశాలు జరిగినాయా? కన్నా లక్ష్మీనారాయణ ప్లస్ పవన్ కళ్యాణ్, లేకపోతే సోమవీర్రాజు ప్లస్ పవన్ కళ్యాణ్ కలిసి ఎక్కువగా ఎప్పుడైనా కనబడ్డారా? ఒకటి అర కార్యక్రమాలు, అది కూడా ఇంటర్నల్ కార్యక్రమాలు తప్పించి వీడికి కనబడ్డారు లేదు. కొన్ని ఆత్మీయ సమావేశాలు భారతీయ జనతా పార్టీ జనసేన కలిసి జరిగినాయి లేదు. బట్ తెలుగుదేశం పార్టీ జనసేన సంబంధంలో అన్నా తమ్ముళ్ళలాగా కలిసి తిరుగుతున్నారని, లేకపోతే తండ్రి కొడుకులాగా తిరుగుతున్నారనుకోవాలా. ఓవరాల్గా భారీ ఎత్తున కార్యక్రమాలు ప్రతి చోట పవన్ కళ్యాణ్ వెంటబెట్టుకు తిరుగుతున్నటువంటి చంద్రబాబు గారు సంక్రాంతి సంబరాల్లో కూడా పవన్ కళ్యాణ్తో కలిసి కార్యక్రమాల్లో పాల్గొనడానికి ప్రిపేర్ అవుతున్నారు.